మీ పేరండి? నా పేరు శీలం కోటయ్య అండి. కోటయ్య గారు ఎన్ని ఎకరాల రైతు అండి? నాకు 10 ఎకరాలు కౌలే బాబు. 10 ఎకరాలకు కౌలే. ఓకే. ఎలా ఉంది అసలు రైతులకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు? బాగుంది కాబట్టి మాకు మొన్న సార్వాలో ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందే నా డబ్బులు పడ్డాయి. అన్లోడ్ అవ్వకముందే మిల్లు కాడకు పడకుండానే ఇక్కడ సత్యలేయంలో కొట్టేస్తారు కదా, ట్రక్ సీట్ కొడతారు కదా, అమ్మటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి. నాకు ట్రక్ సీట్ కొడగానే ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఏంటని అన్నిటి మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా పడింది బాబాయ్? వాళ్ళ 3 నెలలకు కూడా డబ్బు పడాల. 3 నెలలకు ఏమసం పెట్టాం. ఆ డబ్బు పడటంలో మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం. కిరాయిలకు కానీ కాటాకు కానీ సేనైన కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి. పట్టేవి 3 నెలలు పట్టినాయి సార్. 3 నెలలు పట్టినాయి వాస్తవం చెప్పాలి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే అసలు అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటు పడంగానే అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు. రైతులంతా బాగున్నారండి, ఉన్నారు. అందరికీ పడ్డాయి, నాకు ఒక్కడికే కాదు. ఫస్ట్ లో ఆ రోజున పడింది నాకు ఒక్కడికే. పడి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో నీకు డబ్బులు పడినా చూపించే భయం ఏముంది. డబ్బులు పడి కాబట్టి పని అని చెప్తున్నా. పడపోతే పడలేదని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. బాగా పడ్డాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. కాలువలో పురుగులు తీశారు. కాలువలో సమకూరుగా నీళ్ళు ఉండే, బోరు ఉండలేకపోయినా ఈ బోరు ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మురుగుపోయిన వాన మొన్న 15 రోజుల నాడు గట్టి వాన పడింది. చేలన్నీ మునిగిపోయింది. పొక్కలైన్లు వచ్చి 4 పొక్కలైన్లు వచ్చి మొత్తం బాగు చేసింది. 2వ రోజు సుక్క లేకుండా పోయింది. వరద పడింది పోయింది. ఇబ్బందికరమేం లేదు. చాలా నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి. అందులో పథకాల్లో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి? తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది. పల్లెటూరులో ఎలా ఉందండి పరిస్థితి? చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారా? అసలుకి మాకు ఎత్తలేదు అన్న వాళ్ళు లేరండి. ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి. ఒకరికి వచ్చింది ఒకలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు అమ్మఒడి, తల్లికి వందనం. ఆయన అమ్మఒడి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేసాడు. 4 పిల్లలు, 4 స్కూల్కి వెళ్ళి పిల్లలకు 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయా? 4 పడ్డాయి. 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. మీకు మీ మీడియాకి కానీ పేపర్ కానీ వచ్చిన ఏలూరులో 7 పిల్లలకి 7 పడ్డాయి. పేపర్కి వేసారు. అంటే మేము తెలిసిపరుచుకుంటాం. అంటే ఏలూరు ముస్లిం సత్న 7 పిల్లలు అయితే 7 పడ్డాయి అంటారు. నార్మల్గా రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఏమంటున్నారు? మామూలుగా మీరు పంటల్లో చేలల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటున్నారా, లేదంటే చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది అంటున్నారండి. ఆయన 10 సంవత్సరాలు చేసినా, ఆయన అంత క్రితం చేసినా ఆయనకన్నా బాగా చేశారన్నారు. ఇప్పుడు మరి వాస్తవమే చెబుతున్నా. మరి ఏదైతే ఉండాలి నలుగురున్నట్టు వచ్చేదే చెబుతాను నేను. నా సొంత నిర్ణయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు. ఎలా ఉంది అసలు రైతులకి? ఎందుకంటే పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభ వేశారు కదా చంద్రబాబు. పడ్డాయండి అందరికీ పడినాయండి. చాలా ఉపయోగకరంగా ఉందండి. అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి? అంటే మొన్న కదా నాట్లు వేశారు, సరైన సమయమేనండి ఇది. ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువులో ఎరువులో వేసుకోవాలి కదండి. ఈ సమయంలో డబ్బులు అందడం వల్ల చాలా ఉపయోగకరమైన పని. రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి. రైతులకు వెన్నుదండగా ఉన్నట్టేనండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా? ఎలా ఉంది రైతులకి? అంటే వర్షాలు కావచ్చు, ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి, కాలువల్లో నీళ్లు కావచ్చు, అన్ని బాగానే వస్తున్నాయా? ఈసారి వర్షాలు బాగా పడినాయండి. ఇక నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి. కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి. నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. వాతావరణం ఎట్లా ఉండేవండి? ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నీటి కొరత బాగుండేది. పూడికి కూడా సరిగా తీయలేదని చెప్పి కాలువలు అసలు పూడికలు ఇంతకు ముందు అసలు సరిగ్గా తీసేవాళ్ళు కాదండి. ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు. రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకు ఎలా పనిచేసేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక రైతుగా నేనైతేనండి ధాన్యంకి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే, మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపించగానే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చిందనుకోండి, ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి. ఇప్పుడు ధాన్యం మనం పండించిన ధాన్యం వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందింది అనుకోండి, కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి వచ్చినాయి అనుకోండి, బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి. ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా వేసేస్తున్నారు. చెప్పినట్టుగా వెంటనే పడిపోతున్నాయండి. 24 గంటల్లో పడిపోతున్నాయండి. ధాన్యం లోడ్ చేసుకొని వెళ్ళంగానే 24 గంటల లోపల వచ్చేసేస్తుంది. మరి సూపర్ 6 హామీలో
భాగంగా అయితే అన్నదాత సుఖీభావ వేశారు. మిగతా హామీలు కూడా నెరవేర్చారా? పడుతున్నాయి అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. పెన్షన్ గెలవంగానే ఇచ్చేసారు కదండి. పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ 250 పెంచుకుంటూ వెళ్ళారు. ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు. ఎలక్షన్కి ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలిచిన తర్వాత పాత 3 నెలలది కలిపి కూడా ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి. అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో? మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి. తల్లికి వందనం కానీ ఇట్లా ఏమన్నా? ఇంట్లో పిల్లలు లేరండి. మా అన్నయ్య వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. వాళ్ళకని వచ్చిందండి? వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి. ముగ్గురు మీ పిల్లలు కుటుంబమే కదా? వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి. కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంతమందికి వచ్చిందండి? గతంలో ఒక్కరికి వచ్చేదండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఎందుకంటే ముగ్గురికి పడింది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం వస్తున్నాయండి. అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా? హ్యాపీగానే ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నారండి. ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి. గ్రామాల్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత? మార్పు వచ్చిందండి. రోడ్ల విషయంలో కావచ్చు. మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి. మా ఊర్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి. అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో 15 రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు. డ్రైనేజీలు కూడా ఇవి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి అని చెప్పారు. కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేశారండి. నీటి కొరత లేకుండా ఉండటం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం చేసేసారు. పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండటం వలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది. రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి. ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు.